మొదలు పెడదామా? సరే సతీష్, సార్. నిన్న మనం జోల్ కెల్విన్ ఎఫెక్ట్ దానికి ఐడియల్ గ్యాస్కి చేసాము. ఇవాళ రియల్ గ్యాస్ అంటే వ్యాండర్వాల్స్ గ్యాస్ తీసుకొని వ్యాండర్వాల్ ఈక్వేషన్ తీసుకొని దాన్ని బట్టి చేద్దాం. అదొకటే మనకి మిగిలింది. దాంతో మనకి సిలబస్ అయిపోతుంది. ఓకేనా? సరే సార్. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా జస్ట్ ఈక్వేషన్లే, అంతకుముందు తేడా ఏమి లేదు. మామూలుగా ఐడియల్ గ్యాస్ కనుక తీసుకున్నట్లయితే పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేటువంటిది ఈక్వేషన్. అదే వ్యాండర్వాల్ గ్యాస్ కనుక తీసుకున్నట్లయితే వ్యాండర్వాల్ సమీకరణం ఏంటి చెప్తుందంటే పీకి బదులుగా పి ప్లస్ ఏ బై వి స్క్వేరు, అట్లనే వికి బదులుగా వి మైనస్ బి అనేటువంటివి రిప్లేస్ అవుతాయి. ఓకేనా? ఆ పాయింట్ అర్థమైంది కదా? ఇంతకుముందు తెలిసిందే మరి. అర్థమైంది సార్. కాబట్టి పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. అంటే ఇది కూడా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లాగానే ఉంటుంది. కాకపోతే పికి కొంత కలుపుతాము, విలో నుంచి కొంత తీసేస్తాం. అవునా? ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఏం చేస్తామంటే వి దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తాం. ఏమి కాన్స్టెంట్ అంటే పి కాన్స్టెంట్. సో బై కీపింగ్ ది ప్రెషర్ కాన్స్టెంట్ ద ఈక్వేషన్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు వి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది కాన్స్టెంట్ అనుకొని, ఈ ఫస్ట్ది కాన్స్టెంట్ అనుకొని రెండవ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. నెక్స్ట్ రెండవది కాన్స్టెంట్ అనుకొని మొదటి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. చూడండి, మొదటిది కాన్స్టెంట్ అనుకుంటే పి ప్లస్ ఏ బై వి స్క్వేర్, ఇదిగోండి పి ప్లస్ ఏ బై వి స్క్వేర్. తర్వాత డిఫరెన్షియల్ ఆఫ్ వి మైనస్ బి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డో వి బై డో టీ. ఇక్కడ ఒక చిన్న తప్పు పడింది. ఇక్కడ వి దృష్ట్యా అవకలనం కాకుండా టీ దృష్ట్యా అవకలనం అని రాసుకోండి. ఓకేనా? చిన్న కరెక్షన్. ఏం సతీష్? సార్. అక్కడ వి దృష్ట్యా కాకుండా టీ దృష్ట్యా అని రాసుకోండి. సరే సార్. ఒక్క క్షణం. హలో సుమంత్ చెప్పు. అంటే ఏ డేట్ని తీసుకున్నాం అనేదా? పర్వాలేదులే, కానీ పర్వాలేదు, తీసేసేయండి. పర్వాలేదు. ఇక్కడ వీని అవకలనం చేస్తున్నాము. దేని దృష్ట్యా చేస్తున్నాం అంటే టీ దృష్ట్యా చేస్తున్నాం. అందువల్ల ఇది డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వి మైనస్ బి అనేటువంటిది కాన్స్టెంట్గా తీసుకున్నాను. ఇదిగోండి వి మైనస్ బి అనేటువంటి దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటే ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ఈ వి పవర్ 2 అనే దాన్ని పైకి తీసుకెళ్తే వి పవర్ 2 అంటే వి పవర్ -2 అవుతుందా లేదా? ఓకేనా సతీష్? అర్థమవుతుందా? హలో, లైన్లో ఉన్నారా మీరు? అందరూ లైన్లో ఉన్నారుగా? సార్, ఉన్నాం సార్. మరి రెస్పాండ్ కారే. ఇదిగో ఇక్కడ ఏ బై వి స్క్వేర్ని ఏ ఇంటూ వి పవర్ -2గా రాసుకోవచ్చు కదా. ఈ వి స్క్వేర్ని పైకి తీసుకెళ్ళి రాయచ్చా పర్లేదా? రాయచ్చు సార్. రాస్తే ఏమవుతుంది? కింద వి స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది? వి పవర్ -2 కదా.
ఏం బుర్రకెక్కుతున్నట్లేదు. అర్థం కావట్లేదమ్మా ఎవరికి? ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? సతీష్, నువ్వు లైన్లోనే ఉన్నావా? ఆన్ చేసుకొని మాట్లాడు. సార్ లైన్లోనే ఉన్నాను. లైన్లో ఉన్నప్పుడు మరి v⁻²ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది చెప్పవే? v² ఉంది కదా డినామినేటర్ లో, దీన్ని v⁻² అవుతుంది. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే -2 ఇంటూ v⁻³ అవుతుందా? అవుతుంది సార్. ఇదిగో -2 v⁻³ కిందకి తీసుకొచ్చి మళ్ళీ రాశాను, v³ అవుతుందిగా. వెళ్ళిపోదాం. ఓకేనా? అప్పుడు ఓకే సార్. న్యూమరేటర్ లో a ఉంది కాబట్టి -2a/v³ ఇంటూ dv/dt ఎట్ కాన్స్టెంట్ p. ఇంతవరకు అర్థమైనట్లేనా? రైట్ సైడ్ చేస్తే r కాన్స్టెంట్, dt/dt 1 అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ∂v/∂t అట్ కాన్స్టెంట్ p ఇక్కడ, అలానే ∂v/∂t అట్ కాన్స్టెంట్ p ఇక్కడ, ఈ రెండింటిని కామన్గా తీసేసాను. అప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం మిగిలింది చూడండి, p+a/v² మైనస్, అంతేగా, ఈ మైనస్ ఒకటి ఉన్నది, -v-b, ఇదిగో ఈ v-b 2a/v³ ఇది వచ్చింది. ఇదంతా మ్యాథమెటికల్ డెరివేషనే, ఇంకా దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు ∂v/∂t ఎంత అనేటువంటిది రాద్దాం. ∂v/∂t అట్ కాన్స్టెంట్ p ఈక్వల్ టు, ఇదిగోండి ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉండేటువంటి మొత్తాన్ని ఇటువైపు తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇటువైపు ఏమో r ఉన్నది కాబట్టి r/p+a/v² మైనస్ v-b ఇంటూ 2a/v³. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా v-b చేత మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే చూడండి, r ఇంటూ v-b, ఇదిగో ఇక్కడ రాశాను, r ఇంటూ v-b. అట్లనే ఇక్కడ మల్టిప్లై చేస్తే p+a/v² ఇంటూ v-b, ఇదిగోండి p+a/v² ఇంటూ v-b. అట్లనే ఇక్కడ కూడా మళ్ళీ v-b చేత మల్టిప్లై చేస్తే ఇది v-b² వచ్చింది ఇంటూ 2a/v³ అనేటువంటిది వచ్చింది. అంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు ఇట్లా చేసాము అంటే p+a/v² ఇంటూ v-b ఈక్వల్ టు ఎంత అని తెలుసు మనకి? ఏ సతీష్, RT అని తెలుసా? తెలుసు సార్. ఇదిగో చూడండి, ఈ p+a/v² ఇంటూ v-bకి బదులుగా ఇక్కడ RTని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? న్యూమరేటర్ r ఇంటూ v-b అది అట్లనే ఉన్నది. ఈ ఫస్ట్ డినామినేటర్లో ఈ ఫస్ట్ టర్మ్కి బదులుగా ఏమో RT వచ్చింది, సెకండ్ టర్మ్ అట్లే ఉన్నది. ఇదిగో చూడండి, v-b² ఇంటూ 2a/v³. ఇప్పుడు v-b² విడగొడితే ఏమొస్తుంది? v² ప్లస్ b² మైనస్ 2vb, అవునా కదా? అవును సార్. అదిగో ఇక్కడ డినామినేటర్లో రాశాను, RTకి RT రాశాను, v-b² ఏం చేశాను, v² ప్లస్ b² ప్లస్ 2vb ఇంటూ 2a/v².
వి క్యూబ్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు 2a/v³ చేత లోపల ఉండేటువంటి వాటి అన్నిటిని కూడా మల్టిప్లై చేయండి. అవునా? 2a/v³ ఇంటూ v² వేసుకుంటే 2a/v. ఇదిగో ఫస్ట్ టర్మ్ ఆర్టీకి ఆర్టీ వచ్చింది. బ్రాకెట్లో వాటిని ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేస్తాను. v² ఇంటూ 2a/v³ v²కి ఇక్కడ డినామినేటర్లో v² పోతే ఒక v ఉంటుంది, అప్పుడు 2a/v. అలానే b² ఇంటూ 2a/v³, ఇదిగో 2a ఇంటూ b²/v³. అలానే దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 2b/2a అంటే 4ab. ఇక్కడ ఒక బీకి వికి ఇక్కడ ఒక వికి క్యాన్సిల్ అయిపోతే ఇంకా డినామినేటర్లో v² మిగిలింది. ఇక్కడ చూడండి 4vab/v². ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏబి వాల్యూస్ ఆర్ వెరీ స్మాల్. ఏ విలువ కానీ బి విలువ కానీ వాటి విలువలు చాలా స్వల్పం. అయితే ఆ రెండింటి యొక్క లబ్ధాలు కానీ లేదా వాటి యొక్క స్క్వేర్లు కానీ వచ్చినట్లయితే ఆ విలువని ఉపేక్షించవచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే ఈ ఈక్వేషన్లో చూస్తే చూడండి, ఇది ఆర్టీ, ఇది 2a/v కాబట్టి దీంట్లో ఉపేక్షించే పని లేదు. ఎందువల్లంటే 2a ఒకటే ఉన్నది కాబట్టి ఏకి స్క్వేరు లేదు, దాని పక్కన బి కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఈ రెండవ టర్మ్ తీసుకుంటే a ఇంటూ b². కాబట్టి ఏబి ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు, b² ఉంటే ఇంకా నెగ్లెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ మొత్తం పోయింది సెకండ్ టర్మ్ బ్రాకెట్లో ఉన్న దాంట్లో. అలానే దీంట్లోకి వచ్చేటప్పటికి a ఇంటూ b వచ్చింది. ఈ విలువను కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇదిగో చూడండి, ఈ మొత్తం కనుక నెగ్లెక్ట్ చేస్తే డినామినేటర్లో ఏం మిగిలింది అంటే ఆర్టీ మైనస్ 2a/v. ఇదిగో చూడండి, ∂v/∂t ఎట్ కాన్స్టెంట్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ ఇంటూ v మైనస్ b. ఇది ఎట్లా ఉన్నది? ఇంకా డినామినేటర్లో ఏమి మిగిలింది? ఆర్టీ మైనస్ 2a/v అనేటువంటిది మిగిలింది. ఇంతవరకు అర్థమైందా? ఏం సతీష్? ఎస్ సార్, అర్థం. ఇప్పుడు రెండు వైపులా ఏం చేస్తున్నానంటే టీ చేత మల్టిప్లై చేస్తున్నాను. ఇదిగోండి, టీ చేత, ఇటువైపు టీ చేత ఇటువైపు టీ, అంతే. పై దానికి కింద దానికి ఏం మార్పు లేదు. చూడండి, ∂v/∂t ఈజ్ ఈక్వల్ టు కింద రాస్తే టీ ఇంటూ ∂v/∂t అవుతుంది. దీన్ని టీ చేత మల్టిప్లై చేస్తే ఆర్టీ ఇంటూ v మైనస్ b బై ఆర్టీ మైనస్ 2a/v. ఇదిగోండి చూడండి ఈ ఈక్వేషన్. ఇటువైపు టీ చేత మల్టిప్లై చేశాను, ఇదిగో ఇటువైపు కూడా టీ చేత మల్టిప్లై చేశాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సమీకరణాన్ని ఎందువల్ల ఇట్లా చేసాము? టీ ఇంటూ ∂v/∂t అనేటువంటిది మనకి జనరల్ ఈక్వేషన్ ఉన్నది. చూడండి, ఇదిగోండి జనరల్ ఈక్వేషన్ ఏముంది? ఇదిగో ఇది టీ ఇంటూ ∂v/∂t. ఈ టీ ఇంటూ ∂v/∂tకి బదులుగా ఏం ప్రతిక్షేపించాలి? టీ ఇంటూ ∂v/∂tకి బదులుగా ఇది ఆర్టీ ఇంటూ v మైనస్ b బై ఆర్టీ మైనస్ 2a/v, ఆ విలువను ప్రతిక్షేపిస్తాం. ఇదిగో చూడండి, ఇది జౌల్ కెల్విన్ ఫలితానికి ఈక్వేషన్. ∂t/∂p అట్ కాన్స్టెంట్ h 1/cp. ఇక్కడ ఏమున్నది? టీ ఇంటూ ∂v/∂tకి బదులుగా ఇదిగో ఈ విలువ రాశాను, మైనస్ v అనేటువంటిది ఆ ఒరిజినల్ ఈక్వేషన్లో ఉన్నది, అది రాసేసాం. ఓకేనా? అయిపోయిన తర్వాత ఏం సేవ? గడ్డిపాటక సంతకం పెట్టాలా? 5వ తేదీ 3 గంటలు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే భాగంలో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని ఆర్టీ చేత డివైడ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఆర్టీ చేత డివైడ్ చేస్తాను, ఇదిగో ఇక్కడ కూడా ఆర్టీ చేత డివైడ్ చేస్తాను. చేస్తే ఇదిగో చూడండి, ఈ ఆర్టీకి ఈ ఆర్టీ పోతే న్యూమరేటర్లో v మైనస్ b మిగులుతుంది.
అలానే ఇదిగో చూడండి, ఈ ఆర్టీకి ఈ ఆర్టీ పోయింది, ఇక్కడ ఏమొచ్చింది 1 వచ్చేసింది. ఇక సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు 2a/VRT, ఇదిగోండి 2a/VRT అనేటువంటిది వచ్చింది. ఒక పేపర్ తీసుకొని మీరు నెమ్మదిగా క్యాలిక్యులేట్ చేస్తుంటే వస్తుంది. -v, ఇది మిగిలిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఓ చిన్న పని చేద్దాం. v - b ఈ బ్రాకెట్లో ఉన్నది కదా, మిగిలిందంతా కూడా అట్లనే రాసేయండి. v - bని ఇలా ఉంచేసి ఇదిగో చూడండి 1 - 2a/VRT అనేటువంటి ఈ బ్రాకెట్లో ఉండే మొత్తాన్ని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తాను. పైకి తీసుకెళ్తే ఇది మొత్తం చూడండి 1 - x అనుకున్నట్లయితే ఈ పైకి తీసుకెళ్తే 1 - x హోల్ పవర్ -1 అవుతుందిగా. ఇదిగోండి 1 - x హోల్ పవర్ -1 అంటే 1 - 2a/VRT -1. అవునా? 1 - x హోల్ పవర్ -1ని ఎక్స్పాండ్ చేస్తే 1 + x + x² నెక్స్ట్ x³ అట్లా వస్తుంది. హైయర్ ఆర్డర్ టర్మ్ స్క్వేర్లు వస్తున్నప్పుడు a² a³ అలా వచ్చేస్తాయి వరుసగా. అవన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేయాలి. కేవలం x టర్మ్ ఒకటే తీసుకుంటాం. అప్పుడు 1 + 2a/VRT అనేటువంటిది మిగులుతుంది. -v ఎట్లా ఇక్కడ ఉన్నది. అవునా? ఇప్పుడు మనం 1 చేత v - bని కనుక మల్టిప్లై చేస్తే v - b వస్తుంది. అట్లనే 2a/VRT చేత మల్టిప్లై చేస్తే 2ab ఇక్కడ చూడండి, ఈ వికి క్యాన్సిల్ అయిపోతే 2a/RT అనేది మిగిలింది. తర్వాత b చేత మల్టిప్లై చేస్తే -2ab/VRT అనేటువంటిది వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక -v వచ్చింది. ఇప్పుడు ఈ -vకి అవునా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఏం మిగులుతుంది చూడండి. ఇక్కడ ఏబి వాల్యూని మనం ఉపేక్షించవచ్చు. ఇది అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఈ వి క్యాన్సిల్ అయిపోయింది, ఈ వి క్యాన్సిల్ అయిపోయింది. 2ab/VRTలో ఏబిని నెగ్లెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇది 0 అయిపోయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ? 2a/RT, ఇక్కడేమో -b. ఇదిగో చూడండి, ఇక మనకు ఏం మిగిలిందంటే dt/dp at constant h is equal to 1/Cp into 2a/RT minus b అనేటువంటిది వచ్చింది. ఇది వాండర్ వాల్ వాయువుకి జౌల్ కెల్విన్ ఫలితానికి సమీకరణం అవుతుంది. ఓకేనా? ఇది ఒకసారి మీరు డిరైవ్ చేసుకోండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ మీరు చేస్తూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. అంటే వివరంగా అక్కడ రాసాము. ఇక్కడ చిన్న తప్పు ఎక్కడ జరిగిందని చెప్పాము? వి దృష్ట్యా కాకుండా టీ దృష్ట్యా అవకలనం చేస్తే స్టార్టింగ్లో. ఓకేనా? ఓకే సార్. అంతటితోటి మనకి సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు క్లాస్ ఉందా? ఉంది సార్. రేపు క్లాస్లో ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ 2 చాప్టర్లు అయిపోయినాయా ప్రాబ్లమ్స్ మనకి? ఫస్ట్ 2 చాప్టర్లు అయిపోయినట్టున్నాయి సార్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ 2 చాప్టర్లు అయిపోయినాయి. రేపు క్లాస్లో ఇంకేదన్నా ఒక ఇంపార్టెంట్ అయిన చాప్టర్ తీసుకొని దాంట్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? ఇంకా మీరు ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని క్షుణ్ణంగా చదవండి. ఓకేనా? సార్ మధ్యాహ్నం రావాలా సార్? మధ్యాహ్నం వచ్చేసి మీకు రికార్డులు ఇస్తాను. అంటే తీసుకెళ్ళడానికి కాదు, మీరు సెల్ ఫోన్ గ్రూప్ లో పెట్టేశారు సార్ వాల్యూస్ అవి. గ్రూప్ లో పెడితే ఏమవుతుందో చెప్పనా? ఒకే రీడింగ్ అందరూ వేస్తారు. అర్థమైందా? సార్. అందుకని రికార్డుకి తేడా ఉండాలి కదా. అందుకని మీరు వస్తే మీకు ఏం చేస్తాను, రికార్డు ఇస్తాను. ఆ రికార్డు చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదురు కానీ అంతే.
అందుకోసం రమ్మంది, లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను నేను. ఓకేనా? వింటున్నారా? ఓకే సార్. సార్ ఇప్పుడు రమ్మంటారు సార్? ఇప్పుడంటే 12 గంటల తర్వాత రండి, నాకు మళ్ళీ ఇప్పుడు సెకండ్ అవర్ క్లాస్ ఉంది. అంటే సార్ గుడి వచ్చి ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాం సార్, మెటీరియల్స్ అన్ని. ఇప్పుడంటే 11 గంటల లోపు రాగలవుగా? ఎస్ సార్. 11 గంటల లోపు 10:30 అయితే 11 గంటల లోపు రాగలవా? వచ్చేస్తాం సార్ పావుగంటలో. పావుగంటలో వస్తే రండి, నాకేం అభ్యంతరం లేదు. సరే సార్. అయితే సాయంత్రం వచ్చేపోయితే 3 గంటల తర్వాత వస్తే మీకు ఒక్కొక్క రికార్డు ఒక్కొక్కళ్ళకి ఇస్తాను, మీరు ఫోటోలు తీసుకుందరు. కానీ ఏ ఫోటో ఏ రికార్డు తెలుస్తుంది కదా, మీరు ఆ వాల్యూస్ చేసుకొని శనివారం ఎప్పుడు వచ్చి సంతకాలు పెట్టించుకుందరు కానీ రికార్డుకి. ఓకేనా? కంప్యూటర్ రికార్డు రాశారా? రికార్డు రాయలేదు సార్, ఇంకానే చెప్పలేదు మేస్టర్ ఇంకా. కంప్యూటరా సార్? ఇచ్చేసారు సార్, రాయలేదు సార్ ఇంకా. మీరు రాయలేదు, మరి టైం లేదు, చూసుకోండి. నేను ఇచ్చారు సార్.